హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ చందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Goldengirlchandu. అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. సో ఈరోజు నేను మీ అందరితో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి డిఐవై పీల్ ఆఫ్ మాస్క్ గురించి. లైక్ ఇంట్లో చార్కోల్ డిఐవై పీల్ ఆఫ్ మాస్క్ ఎలా రెడీ చేసుకోవాలని నేను మీ అందరికీ చూపించేస్తాను. యూజువల్లీ అందరూ పీల్ ఆఫ్ మాస్క్ అనగానే చార్కోల్ పౌడర్ వేసేసి గ్లూ వేసేసి మిక్స్ చేసేస్తాను. సో యూజువల్లీ అంతే ఉంటుంది అని అనుకుంటారు, బట్ నో అండి, నేను అస్సలు గ్లూని యూస్ చేయట్లేదు ఈరోజు. యూజువల్లీ అందరూ అనుకుంటారు ఒకసారి గ్లూ అప్లై చేసుకోగానే మన స్కిన్కి ఏం అవ్వలేదు, సో నేను గ్లూని యూస్ చేసి పీల్ ఆఫ్ మాస్క్ రెడీ చేసుకోవచ్చు అని అనుకుంటారు. కొంతమందికి పడుతుంది, కొంతమందికి పడదు. సో పడిన వాళ్ళే ఎక్సైట్మెంట్తో మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ని దాన్ని ట్రై చేస్తూ ఉంటారు. బట్ రియలీ అండి అలా చేయకండి మీ స్కిన్కి. ఎందుకంటే మేబీ 1 టైం పడవచ్చు, 2 టైమ్స్ పడవచ్చు. సో ఇనిషియల్గా మీకు ఏం ఎఫెక్ట్ చూపించకపోవచ్చు స్కిన్ పైన, బట్ మీరు దాన్ని ఎక్కువ ఎంత వాడితే తర్వాత దాని ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది మన స్కిన్కి. ఎందుకంటే స్కిన్ అందరివి సెన్సిటివ్ అండి. ఇట్స్ నాట్ లైక్ కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు అని కాదు. సో అలాంటి రిస్క్ ఎందుకు తీసుకోవడం? ప్రతి ఒక్కరు ఒకవేళ స్కిన్కే పడ్డా కానీ పడకపోయినా కానీ మనం అలాంటి రిస్క్ తీసుకోవద్దండి. ఫేవికాల్ని మన ఫేస్కి పెట్టుకునే అంత రిస్క్ అస్సలకే తీసుకోవద్దు. సో ఈరోజు నేను ఏ ఐటమ్ యూజ్ చేసి పీల్ ఆఫ్ మాస్క్ చేస్తున్నాను మీ అందరికి చూపించేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ వచ్చేసి యూజువల్లీ మనకు చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ కావాలంటే ఆబ్వియస్లీ మనకు కావాల్సింది యాక్టివేటెడ్ సో నేను తీసుకున్న యాక్టివేటెడ్ చార్కోల్ వచ్చేసి ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి 250 రూపీస్. నేను దీన్ని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇదే తీసుకోవాలని ఏం లేదండి. వీ హ్యావ్ సో మెనీ అదర్ ఆప్షన్స్ యాక్టివేటెడ్ చార్కోల్ది. అమెజాన్లో కానివ్వండి, ఫ్లిప్కార్ట్లో కానివ్వండి, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి యాక్టివేటెడ్ చార్కోల్ అనగానే మనకు చాలా ఆప్షన్స్ వచ్చేస్తాయి. సో బడ్జెట్ ప్రకారంగా మీరు తీసేసుకోవచ్చు, ఏ చార్కోల్ అయినా పర్లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మనం పీల్ ఆఫ్ చేసుకోనికి వీ నీడ్ ఎ మాస్క్. సో దానికి నేను ఎవర్ యూత్ ఆరెంజ్ పీల్ ఆఫ్ మాస్క్ని తీసుకున్నాను. వీ హ్యావ్ సో మెనీ అదర్ ఆప్షన్స్ పీల్ ఆఫ్ మాస్క్ కూడా, బట్ నేను ఆరెంజ్ని ప్రిఫర్ చేశాను బికాజ్ ఐ లైక్ ఇట్ అంతే. సో దీంతో నేను ఈరోజు చార్కోల్ పీల్ ఆఫ్ మాస్క్ని రెడీ చేస్తున్నాను. సో దీనికన్నా బెస్ట్ ఆప్షన్ ఉండదండి పీల్ ఆఫ్ మాస్క్. ఎందుకంటే మనం ఫేవికాల్ని అప్లై చేసుకోవడం కన్నా ఇలా నైస్ ప్రోడక్ట్ లైక్ నైస్ ప్రోడక్ట్స్ ఇలా యూస్ చేసి మనం పీల్ ఆఫ్ మాస్క్ని యూస్ చేయొచ్చు. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో వీ నీడ్ టు పోర్ ఎవర్ యూత్ పీల్ ఆఫ్ మాస్క్. నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. సో ఓన్లీ నేను ఫేస్కి అప్లై చేసుకుంటున్నాను కాబట్టి నేను నా ఫేస్కి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి యాక్టివేట్ చార్కోల్ని ఇందులో వేస్తానండి. సో చాలా తక్కువ వస్తుందండి, ఎందుకంటే మనం అనుకుంటాము లైక్ 2-3 స్పూన్స్ వేస్తే కానీ మన ఫేస్ అంతా వస్తుందని. అలా ఏం లేదు. సో జస్ట్ మనం నేనైతే హాఫ్ టీ స్పూన్ తీసుకున్నానండి. సో చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే డ్రెస్ మీద పడ్డా కానీ ఎక్కడైనా కింద పడ్డా కానీ క్లీన్ చేసుకోనికి చాలా కష్టంగా ఉంటుంది యాక్టివేటెడ్ చార్కోల్. సో చాలా కేర్ఫుల్గా మీరు రబ్ చేసుకోండి. సో నేను ఇలా వేసేసుకొని ఇప్పుడు నేను రబ్ చేసేసుకుంటాను. ఇఫ్ యూ క్యాన్ సీ ప్రాపర్ టిక్ పేస్ట్ కావాలి. లైక్ మనం యూజువల్లీ మాస్క్ని పీల్ ఆఫ్ మాస్క్ ఎలా ఉంటుందో అలాంటి టిక్ పేస్ట్ కంపల్సరీ అవ్వాలండి. ఇది ఇట్స్ నాట్ లైక్ ఎలా అంటే అలా ఉండడం కాదు. మంచి టిక్ పేస్ట్ అయితే డెఫినెట్గా అయిపోవాలి. యూ కెన్ సీ పేస్ట్ అయిపోయింది. నీట్గా మిక్స్ చేసుకోండి. సో నేను మాస్క్ని రెడీ చేసుకున్నాను. సో ఇప్పుడు మీకు అప్లై చేసుకొని చూపిస్తాను. మీరు అప్లై చేసుకునే ముందు డెఫినెట్గా ఫేస్ వాష్ చేసుకోవడం మర్చిపోద్దండి. నేను ఆల్రెడీ చేసుకొని వచ్చి కూర్చున్నాను కాబట్టి నేను వాష్ చేసుకోవట్లేదు ఇప్పుడు. సో నేను జస్ట్ నా హెయిర్ని హెయిర్ని మొత్తం వెనక్కి పెట్టేసుకోండి. ఎందుకంటే హెయిర్కి కొంచెం టచ్ అయినా మనం పుల్ చేసేటప్పుడు పెయిన్ వస్తుంది. సో అందుకని నేనైతే
సో యా అప్లై చేసేసుకుందామా. ఐ ప్రిఫర్ హ్యాండ్ అండి, ఎందుకంటే బ్రష్ ఇది చాలా స్టిక్కీగా ఉంటుంది కాబట్టి బ్రష్కి చాలా అతుక్కుపోతుంది. సో బ్రష్ని యూజ్ చేసే బదులు మీ హ్యాండ్ని యూజ్ చేయండి. బిఫోర్ యూజింగ్ యర్ హ్యాండ్ ప్లీజ్ వాష్ యర్ హ్యాండ్స్. సో నేను ఇప్పుడు అప్లై చేసుకొని చూపించేస్తాను మీ అందరికీ. యూజువల్లీ యాక్టివేటెడ్ చార్కోల్ బెనిఫిట్స్ ఏంటంటే లోపల ఉన్న డస్ట్ని రిమూవ్ చేస్తుంది అండ్ బ్లాక్ హెడ్స్ కానివ్వండి, వైట్ హెడ్స్ కానివ్వండి, ఏమున్నా కానీ అవి క్లియర్గా క్లీన్ అవుతాయి అన్నమాట. సో మనం అనుకోవచ్చు జస్ట్ ఎవర్ యూత్ వాళ్ళ పిల్ ఆఫ్ మాస్క్ని అప్లై చేసుకుంటే చాలు కదా అని చెప్పి. నో, ఆ ఎఫెక్ట్ అంతా చార్కోల్లో ఉంటుందండి. ఇట్స్ నాట్ లైక్ ఆ పిల్ ఆఫ్ మాస్క్ వల్ల వస్తుందని కాదు, ఇది కంప్లీట్లీ బికాస్ ఆఫ్ చార్కోల్. దానివల్ల మనకు మంచి గ్లో అనేది వస్తుంది స్కిన్కి. అండ్ వైట్ హెడ్స్ కానివ్వండి, బ్లాక్ హెడ్స్ కానివ్వండి కంప్లీట్గా రిమూవ్ అయిపోతాయి. సో ఇలా మీరు ఎవర్ యూత్తో చేసుకుంటే డెఫినెట్గా మీరు వీక్లీ 2-3 వన్స్ దీన్ని హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి స్కిన్ ప్రాబ్లం కూడా రాదు మనకు. సో ఎలాంటి స్కిన్ ప్రాబ్లం కూడా రాదు. సో ఫస్ట్ నేను అప్లై చేసుకుంటానండి. ఈ కాషన్ ఐ ఏరియాలో కొంచెం జాగ్రత్తగా అప్లై చేసుకోండి. కంప్లీట్గా ఐ ప్లేస్లోకి వెళ్ళిపోవద్దు, కొంచెం దూరంగా పెట్టుకోండి. కొంచెం థిక్గా అప్లై చేసుకోండి. ఇట్స్ నాట్ లైక్ మనం థిన్ లేయర్ అప్లై చేసుకుంటే డెఫినెట్గా బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ అనేవి ప్రాపర్గా రావు. కొంచెం థిక్గానే అప్లై చేసుకోండి. నార్మల్లీ మీరు చార్కోల్ ఫేస్ పీల్ ఆఫ్ మాస్క్ ఎలా అప్లై చేసుకుంటారు డెఫినెట్గానే. సో నేనైతే అప్లై చేసేసుకున్నానండి కంప్లీట్గా నా ఫేస్కి. నేను మొత్తం అప్లై చేసేసుకున్నాను. అండ్ 15 minutes మనం దీన్ని ఉంచుకోవాలి. సో దాని తర్వాత వీ నీడ్ టు రిమూవ్ ఇట్. సో దాని తర్వాత మనం పీల్ చేసేసుకోవాలి. సో 15 minutes ఆగుదాం. మా ఫ్రెండ్ కొంచెం కష్టంగా ఉందండి. ఫస్ట్ నేను పీల్ చేసేస్తాను. సో కొంచెం బాగా డ్రై అయిపోయింది ఫుల్. కొంచెం కొంచెం థిక్గా అప్లై చేసినందుకు లోపల కొంచెం డ్రై అవ్వలేదు, బట్ ఇట్స్ ఓకే. ఇట్స్ ఫుల్ చేస్తుందండి. పెయిన్ ఉందని అసలు చెప్పాను. ఇట్స్ పెయిన్, కొంచెం పెయిన్ ఉందండి. డెఫినెట్గా హెయిర్ అంతా పుల్ చేస్తుంది. ఫేస్ మీద హెయిర్ అంతా క్లియర్గా పుల్ అయిపోతుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. మీకు కనిపిస్తుందో కనిపించదో ఐ డోంట్ నో, బట్ చాలా ఇఫ్ యూ కెన్ సీ వైట్ హెడ్ బ్లాక్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయ్యాయి. నాకు కూడా పూర్తి తెలియదు ఉంటుందండి నా ఫేస్లో. కొంచెం ఇంకా డ్రై అవ్వలేదు, సో అందుకని రిమూవ్ అవ్వట్లేదు. సో యా, ఈ ప్యాచెస్ కొంచెం కష్టంగా ఉంది క్లినిక్కి. ఐ జస్ట్ వాష్ అండ్ కమ్ మై ఫేస్. పీల్ చేసుకున్నాను. నా స్కిన్ చాలా సాఫ్ట్ అయ్యింది. అండ్ హెయిర్ కూడా రిమూవ్ అయ్యిందండి ఆల్మోస్ట్. సో బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ కంప్లీట్గా రిమూవ్ అయ్యాయి. అండ్ ఐ ఫీల్ సో స్మూత్. నా ఫేస్ చాలా స్మూత్ అనిపిస్తుంది ఇప్పుడు. యా, చూసారు కదా చార్కోల్ పిల్ ఆఫ్ మాస్క్ డిఐవైని. సో యూజువల్లీ నేనైతే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని నా చార్కోల్ పిల్ ఆఫ్ మాస్క్ని ఇలా రెడీ చేసుకుంటాను.
నేను అసలు గ్లూని యూస్ చేయను. నేను ఆల్వేస్ ఎవర్ యూజ్ ద పిల్ ఆఫ్ మాస్క్ని. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేశాక మీ స్కిన్ ఎలా ఉందో, ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో yeah, I'm done. If you like my video, please like and share the video to your family and friends, and please don't forget to subscribe to my channel Goldengirlchandu. Bye, love you all.